ఎక్కడో ఉన్న ప్రాజెక్టు ఇది సాధ్యం కాదు అనుకున్న ప్రాజెక్ట్ని చాలా ముడులేసి కాంప్లికేట్ చేసి కోర్టులు, ఇక్కడైతే సెంట్రల్లో స్పిల్వే దగ్గర ఒక 3 గ్రామాలు వాళ్ళు మేము వెకేట్ చేయమని కోర్టుకు వెళ్ళడం, కోర్టులో స్టే రావడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, డబ్బులు ఇవ్వడం, వాళ్ళ పునరావాసానికి ఇళ్లు కట్టడం, నెల రిపోర్ట్ తెప్పించడం, వాళ్ళని హ్యాపీగా అక్కడ పంపించి అక్కడి నుంచి ప్రారంభించాను. 43 సార్లు ఒక ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి ఉండడం అనుకుంటాను. ఏ ప్రాజెక్టు మీరు తీసుకోండి, ఒక స్టేట్ హెడ్ కానీ ఒక నేషనల్ హెడ్ కానీ 86 సార్లు 85 సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఎవ్రీ సోమవారం చేశాను. అడ్డల్స్ అన్నీ తొలగించాను. అంత కష్టపడి ఈరోజు ప్రొసెస్ చూస్తే, ఇది జరిగిన విధానం చూస్తే చాలా బాధ, ఆవేదన కళ్ళేడు. ఏంట్రా ఏదో మనం ఊహించుకుంటాం, ఒకసారి ఏదో చేసేయాలి, ఏదో జరిగిపోవాలి, రాష్ట్రం బాగుపడిపోవాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేయాలి, ఇది ఒక మంచి అవకాశం మనకు, ఈ నీళ్లు తీసుకపోతే రాష్ట్రం అంతా సిరులు పండిస్తారు అని ఒక తప్పన ఆవేదనతో చేపట్టిన ప్రాజెక్టు. ఇప్పుడు చూస్తే అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని, కానీ నేను నిస్సహాయం.